హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఆదోనిలో ఒక మంచి పార్క్ పడిందండి. ఇవాళ తగిన ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. మీరు కూడా ఎవరైనా ఆదోనిలో ఉండే వాళ్ళైతే తగిన ఇక్కడ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా చూసినట్టు ఉంటుంది. సో అందుకని లాంగ్ వీడియో షూట్ చేసి మీకే తగిన ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో పార్క్కి కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సుమారుగా ఒక 20 డేస్ పైన అవుతుంది పార్క్కి వెళ్ళి. సో నాకైతే తగిన వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవాళే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉంది ఈ ప్లేస్ అనేది డీటెయిల్గా చూడాలంటే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూసారా, ఈ అనకొండలాగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి చెక్కతో చెక్కబడినది అన్నమాట. చూసారా, అసలు ఆ అనకొండను చూస్తుంటే అసలు చెక్కతో చెక్కబడినట్టన్నా ఉందా? సో ఏదో రబ్బర్తో తయారు చేసి ఆ కట్టెకి చుట్టారేమో అనే టైప్లో ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఏంటి అంటే నేను డీటెయిల్గా అయితే కొన్ని చూపించలేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి 300 to 400 మీటర్స్ డిస్టెన్స్ దూరం ఉందన్నమాట. సో రౌండ్గా అక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా, చాలా దూరము. ఏమంటే ఈ పార్క్ వస్తే మనకి నడిచే ఓపిక చాలా ఉండాలి. చెక్కతో, ఈ జిరాఫీ కూడా చెక్కతో చేయబడిందే అండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే రియల్గా అక్కడ నిలబడి ఉందేమో అనే టైప్లో ఉన్నాయండి. ఇక్కడైతే బొమ్మలు, జింకలు కానీ అన్నీ చెక్కతోనే చెక్కబడ్డాయండి. నేను వచ్చేసి స్టార్టింగ్లో మీకు ఆర్చ్ లాగా చూపించాను కదా, ఆ ఆర్చ్ కూడా చెక్కతోనే చెక్కబడింది అనమాట. ఎంత బాగుందంటే పార్కు, ఎక్సలెంట్గా ఉంది, అసలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ నిలబడి నడిచే ఓపిక లేక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను చూడండి. ఆ రౌండ్ దగ్గరికి వెళ్ళాలంటే 300 మీటర్స్, ఇంకా అక్కడ ఇంకా చాలా దూరం ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్లో రౌండ్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో రోడ్ లాగా మనకి ఇలా మట్టి రోడ్ లాగా ఉందన్నమాట. అక్కడ మనము నడుచుకుంటూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా లాంగ్ ఉంది. ఇది అండి ఎంట్రన్స్ వచ్చేసి ఇది అనమాట. ఇది కూడా మనకి చెక్కతోనే చేయబడింది అనమాట. సో లీగల్గా అయితే పార్క్ ఇంకా ఓపెన్ కాలేదు. సో పార్క్ పేరు కూడా ఇంకా ఏమక్కడ రాయలేదన్నమాట. లీగల్గా ఓపెన్ అయితే మనకి పార్క్ నేమ్ వస్తుంది. సో ఎంట్రన్స్ టికెట్ కూడా మనకి అమౌంట్ పెట్టవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేమైతే ఫ్రీగా వచ్చేసామన్నమాట. పార్క్ అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితేనే లెఫ్ట్ సైడ్లో ఈ ఆట వస్తువులన్నీ ఉంటాయి అన్నమాట, మనకి పిల్లలు ఆడుకునే విధంగా. సో ఈ పార్క్ ఇంత లాంగ్లో ఉంది కదా, ఎవరు జనాలు ఉంటారులేండి, అసలు ఏం ఉండరులేండి అనుకొని మేము వచ్చామన్నమాట. సో వచ్చి చూసేసరికి అందరూ వనభోజనాలు తెచ్చుకొని భోంచేసి పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నారండి. అక్కడైతే మా వాడు చిన్నోడు ఎంజాయ్ చేశాడు చూడండి. అంతా ఇంత ఎంజాయ్ చేయలేదండి, ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాడు వాడైతే. వాడు ఆనందాలకి ఆనకట్ట వేయలేకపోయినాం అనమాట. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా. సో జారే బండ దగ్గర ఎక్కడ పడతాడో ఏం కదవాలని అక్కడ అరుస్తూ ఉన్నాను. సో నాకైతే వీడియో తీయాలంటే అక్కడ కొంచెం సిగ్గేసిందనమాట. సో అంటే మనము ఏవైనా మొబైల్లో వీడియోస్ తీసినా కూడా కొంతమంది అలానే చూస్తూ ఉంటారు కదా. సో అక్కడ నేను కొద్దిగా సిగ్గుపడ్డాను అనమాట. సిగ్గుపడితే మనకి వీడియో రాదు కదండి, అందుకనే అలా చూస్తూ ఉన్నా కూడా కొంచెము అలానే కొద్దిగా తీసాను అనమాట వీడియో. సో వీడియో తీస్తుంటే మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే ఉయ్యాలు ఊగేటప్పుడైతే మూవీ నేమ్ అయితే నాకు గుర్తు లేదు, కానీ ఒక సినిమాలో ఒక సీన్ అయితే నాకు గుర్తొచ్చింది. బ్రహ్మానందం గారు ఉంటారు, సాయి కుమార్ గారి వాళ్ళ అబ్బాయి ఉంటాడనమాట. ఆ సీన్లో గట్టిగా ఊపు, ఇంకా గట్టిగా ఊపు అని చెప్పేసి బ్రహ్మానందం గారు ఎగిరిపోయి ఎక్కడో గుర్రం దగ్గర పడతారు కదా, ఆ సీన్ అయితే గుర్తొచ్చింది నాకు. గట్టిగా ఊపనని వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే నా తిప్పలు దేవుడికి ఎరుగు. ఆ సెల్ఫీ స్టిక్లో మొబైల్ పెట్టుకుని ఎక్కడ పడిపోతుందో ఊగేటప్పుడు అని చెప్పేసి నా టెన్షన్ అంతా ఇంత కాదు. సో ఈ పార్క్ అయితే మనకి ఎమ్గనూరు పోయే రూట్లో వస్తుందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది.
సో అందరూ చూడాల్సిన పార్క్ అనమాట. సో మన ఆదోనిలో ఎవరైనా చూడలేకుంటే గిన మీరు హ్యాపీగా వెళ్ళి వన భోజనాలు తీసుకొని వెళ్ళి చూడండి. అక్కడ వెళ్ళి చక్కగా భోంచేసి ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే తీసుకెళ్ళలేదు, ఎందుకనంటే గిన మేము అనుకోకుండా వచ్చామన్నమాట. సో లాంగ్ డ్రైవ్ నాకు వెళ్ళడం అలవాటు కదా. సో ఆ లాంగ్ డ్రైవ్ కింద మేము ఇలా ముందుకు వచ్చేసరికి ఈ పార్కు కనిపించి ఇలా ఈ పార్కులోకి ఎంటర్ అయిపోయి ఇలా ఒక వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఓకేనా, ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. సెల్ఫీ స్టిక్లో తీసుకునేటప్పుడు వీళ్ళు చూసారనమాట. సో యూట్యూబరా మాకు కూడా కొద్దిగా తీయరా మీరు వీడియోస్ అని చెప్పేసి ఈడ పెద్దవిడ అడిగిందనమాట. అడిగిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేసి వీళ్ళ దగ్గరికి వచ్చాను. హాయ్ చెప్తుంది ఆవిడ కూడా. చూడండి ఇక్కడ వీళ్ళు చక్కగా బొరుగులు తెచ్చుకొని అందరూ కూర్చొని ఎంత బాగా తింటున్నారో. సో వెనకల ఆవిడ ఇలా చూపిస్తుంది. సో పిల్లలు ఎతగిన అడ్డం వచ్చేస్తున్నారనమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు అని అంటే ఒక 2 డేస్లో వస్తుంది అని చెప్పాను. పాపం వాళ్ళు కూడా ఎదురు చూసింటారు. నా ఛానల్ నేమ్ ఏంటి మేడం అని చెప్పేసి ఆయన అడిగి అక్కడ చేస్తున్నాడు అనమాట ఓపెను. సో శాలరీ వస్తుందా మేడం మీకు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. లేదండి, నాకు ఇంకా శాలరీ స్టార్ట్ అవ్వలేదు. 1K కూడా అప్పటికి ఇంకా నాది కంప్లీట్ కాలేదనుకుంటాను. ఓకే, వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.